చాలా రోజులు అవుతుందే బయటికి వెళ్ళాక. ఇట్లా పూజ కాడికి వెళ్ళి రాగానే మనసుకు ప్రశాంతంగా ఉందే తేజ. సరే మేము వెళ్ళొస్తామే. ఏ రాండి కాసేపు కూర్చొని పోదురు కానీ రా. అబ్బా ఎప్పుడు నువ్వు వింతే. సరేనే మీరు కూర్చోండి, నేను టీ పెట్టుకొని వస్తా. ఇప్పుడే తింటే ఏం కాదే, అప్పుడే టీ ఏందే. నువ్వు కూర్చో ఫస్ట్, కాసేపు మాట్లాడుకుందాం. చూసినావానే పూజకు వచ్చినట్టే గాని ఒక్కరన్నా తింటున్నారా? తేజ ఏమైంది డల్లుగున్నావు? ఏం చెప్పాలి స్వాతి, మాడిపిడ్డను చూసినావు కదా, అందరి కాళ్ళకు పసుపు రాసింది, నాకే రాయలేదు. నేను అన్నయ్య భార్యనే కదా, వదిన అంటే తల్లితో సమానం. నా కాళ్ళకు పసుపు రాస్తే ఏమవుతుంది? అందరు ముంగట రాయకపోయేసరికి నాకు మంచిగా అనిపిస్తుందా? ఏదో నాకు రోగం ఉన్నట్టు, నాకు రాత్రి ఆమెకు అంటుకున్నట్టు. ఎప్పుడు ఇంత ఏ పూజలైనా ఏ ఫంక్షన్లు అయినా కూడా నేనే బొట్టు పెట్టుకోవాలి. నేనే ఏదైనా పసుపు బొట్టుకు రమ్మంటే అన్ని నేనే వేసుకుంటా. ఇక నా ఇంట్లో నేను పసుపు రాసుకొని పెట్టుకోనా? వాళ్ళ ఇంటికి పోవడం ఎందుకు చెప్పు? ఊరుకోవే, ఆడబిడ్డ అనే పొగరు, అహంకారం. అసలు ఆడబిడ్డ అంటే ఏంటిదే చెప్పు నాకు. భర్త తర్వాత భర్త అంతటిది కదా. ఓ టైంలో మనకు ఆరోగ్యం బాగాలేకపోయినా భర్త అన్ని సేవలు చేస్తాడు కదా, మరి దానికి అయ్యో గట్లంటానవే. భర్తలు సేవలు చేసుడేంది? అప్పుడప్పుడు కాళ్ళు నొత్తున్నాయంటే కాళ్ళు కూడా పడతారు. కానీ వీళ్ళు అట్లా కాదు, భర్తల కంటే ఎక్కువ. మీ ఆడబిడ్డనన్నా గట్లున్నదే, మా ఆడబిడ్డ ఉన్నది. పండగలైనా న్యూ ఇయర్లైనా దేనికైనా నేనే ఫోన్ చేయాలనంట, ఫస్ట్ నేనే విష్ చేయాలనంట. ఒకవేళ ఆమెకు ఫోన్ కలవలేదనుకో, మిస్డ్ కాల్ చూసి మళ్ళీ ఫోన్ చేయది. మళ్ళీ ఎన్నిసార్లు అయినా నేనే చేసి నేనే విష్ చేయనంట. అంతెందుకే, అవగారింటికి వస్తారు, నెలల తరబడి ఉంటారు. మరి ఒక్కసారన్న తమ్ముని మరదల్ని పిలుచుకుందాం, 4 రోజులు ఉంచుకుందామని మాత్రం అనుకోరు. 4 రోజుల ఒక్క రోజుకే ఇక్కడ దిక్కు లేదంటే. అయ్యో అక్క, నీ కాళ్ళకు పసుపు పెట్టదని నువ్వు బాధపడతాను. అబ్బో, మా ఆడబిడ్డ కలిసిన ప్రతిసారి కాళ్ళు మొక్కాలి. ఒకవేళ కాళ్ళు మొక్కలేదనుకో, ఆ రోజు అంతలులే మా ఆయనకి ఏదో ఒకటి చెప్తే పొట్టు కొట్టిపిస్తుంది. అబ్బో, ఆయన ఇప్పుడు అందరు మంచిగానే ఉన్నారు కదా నా ఆడబిడ్డలు. వీళ్ళు ఇప్పుడు పుట్టాల్సిన వాళ్ళు కాదు, మనోళ్ళు. ఎప్పుడో పుట్టాల్సిన వాళ్ళు ఇప్పుడు పుట్టి మన ప్రాణాలు ఇస్తారు. అలా టాపిక్ తీసుడేందో గానీ తలకాయ బద్దలు అయిపోతుంది. అప్పుడు షాయ పెడతా అంటే అద్దన్న కదా, జర షాయ పెట్టుకరా పోవే. పెట్టుకత్తనే. ఇంకోసారి ఆడబిడ్డల టాపిక్ తీయద్దు, మనకు మంచి మొగలు దొరికిర్రు, ఆడికే సంబరపడాలి.